హాయ్ అండి, వెల్కమ్ టు బాగీస్ కిచెన్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఆకుకూర పుల్లగూర చూపించబోతున్నానండి. ఇది అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. దీనికోసం నేను ఇక్కడ 2 కట్టల చుక్కకూర తీసుకున్నానండి. అలాగే 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. గోంగూర తెల్లదైనా ఎర్రదైనా ఏదైనా పర్వాలేదండి. అలాగే నేనైతే ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 టమోటాలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. వాటర్ మొత్తం మిగిలిపోయి దగ్గరికి రావాలండి. ఒకసారి చూద్దామండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక 12 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇవి రంగు మారే వరకు వేయించుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి తాలింపు బాగా వేయించుకోవాలండి. వేగిపోయింది కదండి. ఇప్పుడు ఉడికించిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటాము. బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు తాలింపులో ఉడకనివ్వాలి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ ఆకుకూర పుల్లగూర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.